పల్లీ కట్ల కోసం అని చెప్పేసి ఇలాగ 2 కప్పుల పల్లీలు తీసుకొని వేయించేసుకోవాలండి. పొట్టు తీసుకోవాలి. తర్వాత ఇలా పౌడర్ కొట్టేసుకోవాలన్నమాట. మెత్తగా ఉండాలి, స్మూత్గా. మనకి ఏమాత్రం బరుకు అన్నది ఉండకూడదు, స్మూత్గా కొట్టేసుకోవాలి. ఆ తర్వాత 2 కప్పుల పల్లీలకు 1 కప్పు పంచదార వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మరిగించుకోవాలి తీగపాకం వచ్చేలాగా. ఆ తర్వాత పౌడర్ వేసుకోవాలండి, పల్లీ పౌడర్. తర్వాత మిల్క్ పౌడర్ వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. మిల్క్ పౌడర్ మనకి ఎక్కువగా వేసుకుంటే గట్టి పడుతుంది అనమాట బాగా. అప్పుడు అయితే కట్లీ షేప్స్ అవి వస్తాయి ముక్కలు. కానీ నాకు అలా రాలేదండి. మరి ఇలా కొంచెం స్మూత్నెస్ వచ్చింది. అయినా కానీ టేస్ట్ అయితే బాగుంది. ఇలాగే ఉంచేసుకోవచ్చు, కావాలంటే ఉండలు చుట్టుకోవచ్చు. తినడానికి అయితే చాలా బాగుందండి. ఈ మాత్రం గట్టి పడింది. టేస్ట్ చాలా బాగుందని చెప్పాలంటే. స్మూత్గా తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది, అంత బాగుంది. ట్రై చేయండి.